న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రంజాన్ మాసం సందర్భంగా గణపతి సెంటర్లోని పెద్ద మసీదులో నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఇఫ్తార్ ఇందులో పాల్గొన్నారు. ప్రతి ఏటా రంజాన్ మాసంలో ఇఫ్తార్ ఇందులో పాల్గొంటున్న ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి ముస్లిం సోదరులతో ఇఫ్తార్ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని, సర్వమత సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడుతో పాటు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, జిల్లా వక్ఫ్ బోర్డు వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్, పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గాజుల రంగారావు మరియు నిడదవోలు పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. పెద్ద మసీద్కి మళ్ళీ ఈరోజు ఈ ఇఫ్తార్ విందుకు ఆహ్వానించినందుకు పెద్దలందరికీ ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటాం. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను ఎమ్మెల్యే 5 సంవత్సరాలు కూడా బహుశా 1 సంవత్సరం మనం కోవిడ్ వల్ల నేను ఇక్కడ రాలేకపోయాను, మనం ఇక్కడ చేసుకోలేకపోయాము. మిగతా 4 సంవత్సరాలు కూడా ఇక్కడ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ 5 సంవత్సరాలు కూడా మన నిడదవోలు టౌన్లో, నిడదవోలు నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా మరి శాంతి భద్రతతో ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసిమెలిసి ఐక్యతతో ఉండటం నిజంగా కూడా మన నిడదవోలు నియోజకవర్గం, అదేవిధంగా మన నిడదవోలు టౌన్ ఒక మోడల్ టౌన్గా ప్రతి ఒక్కరికి చెప్పుకోవచ్చు. వీరందరూ చాలా ఫ్రెండ్లీగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండటం నిజంగా మన పట్టణంలో ఒక అదృష్టం. అదేవిధంగా మన టౌన్ అంతా కూడా చక్కగా డెవలప్ చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా మనకి ఏదైతే షాదీఖానాకి గతంలో 35 లక్షల రూపాయలు మరి ఫర్దర్ డెవలప్మెంట్ కోసం మనం అడగడం జరిగింది. ఇంకా కూడా కొంచెం అభివృద్ధి చేయడానికి మనం 35 లక్షలు అడగడం జరిగింది. అది అనేక కారణాల వల్ల ఆ రోజు కోవిడ్ వల్ల లేట్ అవ్వడం, తర్వాత మళ్ళీ కూడా లేట్ అవ్వడం జరిగింది. మరి మీ అందరికీ మరొకసారి నేను తెలియపరుస్తున్నాను, తప్పకుండా ఆ షాదీఖానాకి 35 లక్షలే కాదు, ఇంకా అవసరమైతే అధిక నిధులు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో షాదీఖానా డెవలప్ చేస్తానని ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా కూడా అభినందించాలి. ప్రతి ఒక్కరికి ఎస్సీ బీసీతో పాటు మైనారిటీస్ కూడా పెద్ద పీటేస్తూ అనేక నామినేటెడ్ పదవులు ఇస్తూ ఈరోజు నామినేటెడ్ పదవుల్లో కూడా మరి మన నియోజకవర్గం నుండి కూడా అనేక పదవులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన వజీర్కి కూడా మరి వకఫ్ కమిటీలో మన జిల్లా వకఫ్ కమిటీ బోర్డుకి వైస్ చైర్మన్గా వేయడం జరిగింది. అదేవిధంగా మా పార్టీ తరఫున జిల్లా మైనారిటీ సెల్కి అధ్యక్షుడిగా కూడా ఇవ్వడం జరిగింది. వాటితో పాటు మన టౌన్లో కూడా అనేక పదవులు ఇవ్వటం, నేను మున్సిపల్ కౌన్సిలర్స్గా కూడా 3 కౌన్సిలర్స్ ఎన్నికవటం, 4వ కూడా మరి కో ఆప్షన్ మెంబర్గా ఈరోజు మన 28 కౌన్సిలర్స్లో 3 ఎలక్ట్ అవటం, ఇంకొకరు కో ఆప్షన్గా కూడా ఉండటం నేను ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున మైనారిటీస్ అందరికీ కూడా మరి పూర్తి న్యాయం చేస్తూ అవకాశాలన్నీ, మంచి అవకాశాలన్నీ జగన్ గారు కల్పించినందుకు
ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మరి అదేవిధంగా ఇక్కడ మైనారిటీస్ అందరూ కూడా, ముస్లిం సోదరులు అందరూ కూడా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా నాకు ఎంతో సపోర్టింగ్గా ఉన్నారు, నాకు ఎంతో మద్దతుగా ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున శిరస్సు వహించి అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. మరి ఎప్పుడు ఏ పని ఉన్నా సరే, ఎవరికి ఏ పని ఉన్నా, టౌన్లో ఏ పని ఉన్నా, వ్యక్తిగతంగా వారి కుటుంబానికి ఏ పని ఉన్నా సరే, మరి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మీ అందరికీ కూడా నా పాక మీద ఆఫీసు 5-10 నిమిషాల్లో నేను అందుబాటులో ఉంటాను. తప్పకుండా మీరందరూ కూడా ఈ ఆఫీస్కి వచ్చి నన్ను కలిసి, స్వయంగా కలిసి, లేకపోతే మా నాయకులతో వచ్చి ఏ పని ఉన్నా చేయించుకోవచ్చు అని మీ అందరికీ తెలియపరుస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి అందరికీ కూడా కమిటీ మనందరికీ కూడా మరొకసారి